అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ టికెట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 43వ వార్డుకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి మీర్ అక్బర్ పర్వీన్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అన్న, ముందుగా మీకు ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఈ యొక్క టీఆర్పీ పార్టీ నుంచి అని 43వ వార్డులో పోటీ చేస్తున్నాం అని తెలియగానే వార్డు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చిందా? నేను గతంలో కూడా ఇప్పటికి 2 సార్లు పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా. ఇది 3వసారి నేను నిలబడడం. కాకుండా నేను ఏంటంటే ఓడిపోయినా ఇంటికాడ కూర్చోకుండా వార్డులో తిరుగుతూ వార్డు సమస్యలు ఏమున్నాయో వార్డు సమస్యలు చూసుకుంటూ, అలాగే ఎవరైనా గానీ ఎంత మధ్యరాత్రి నైట్ ఫోన్ చేసినా గానీ ఈ సమస్య ఉందన్నా గానీ నేను వెళ్ళి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడం, ఏదైనా సమస్య ఉన్నా గానీ వాళ్ళ సమస్యలు తీర్చడం, అట్లా వార్డులో ఉంటూ ఒక అన్నగా తమ్మునిగా అన్ని పనులు చేసుకుంటూ వార్డులోనే ఉంటున్నా. కాబట్టి ఇప్పుడు నేను టీఆర్పీ తరఫున చేసినా గానీ నాకు భారీ మెజార్టీ తోటి గెలిపిస్తా అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చినారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మీకు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి అండ్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఒట్టేజానన్న కంచని మీకు ఎలాంటి ప్రోత్సాహం సపోర్ట్ లభిస్తుందన్న? నాకు ఒట్టేజానయ్య గారు ఇప్పటి నుంచి పరిచయం కాదండి. గతంలో నేను 98 నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి నేను జానన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, తర్వాత మేము బీఆర్ఎస్ లోకి వచ్చినా గానీ మేమందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు కాబట్టే జానన్న పిలుపు మేరకు మేము వచ్చి బహుజనులం అందరం ఏకమయ్యి బీసీలో అందరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కలిసి పోటీ చేయాలని చెప్పేసి అన్నప్పుడు మాకు సంతోషం అనిపించింది. అలాగే తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మేము వచ్చి టీఆర్పీ తరఫున ఇదే మొదటి కౌన్సిలర్ గా నేను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నాకు తెలిసి నేనే ఫస్ట్. నేను ఇప్పుడు చెప్తున్నా మీకు ఇంటర్వ్యూలో, తర్వాత కూడా మీరు రిజల్ట్ వచ్చినాక చూసుకోండి. టీఆర్పీ తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున మాదే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. మీకు చూసుకున్నట్లయితే దాదాపు ఈ వార్డులో 3 సార్లు ఓడిపోయినా అన్నారు కదన్నా. 2 సార్లు 2 సార్లు ఓడిపోయినని చెప్పినారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలు ఓటు కోసం, ప్రచారం కోసం వెళ్తే? ఇప్పుడైతే సానుభూతి తోటి కూడా అక్బర్ ఎప్పుడు కూడా ఓడిపోయినా గానీ ఇంటికాడ కూర్చోలేదు, ఈ వార్డులో పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎట్లనైనా అక్బర్ని ఈసారి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి ప్రజలు అయితే ఉన్నారు. ప్రజలు కాదు, వాళ్ళు నా కుటుంబ సభ్యులు. నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కనే ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సూర్యాపేటలో గత 10 సంవత్సరాల క్రితం జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటని డెవలప్మెంట్ చేసిన అనే హామీతోనే ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ లో అధికారం ఉందన్న హామీతోనే ముందుకెళ్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మీరు 43వ వార్డులో ఎలాంటి హామీతోని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? అసలు మా వార్డులో 43వ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు నామినేషన్ వేయడానికి. అయితే నా సొంత తమ్ముడే నిలబెట్టిండ్రు. అయినా గానీ ఆయన ఉన్నా గానీ లేనట్టే. మా భారీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరైనా కానీ నన్ను వ్యక్తిగతంగానే ఒక అన్నగా ఆ తమ్మునిగా భావించేసి భారీ మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళందరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నా లేకున్నా వేస్టే అండి. ఇక్కడైతే బీఆర్ఎస్ అంటారా, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. ఇక్కడ జగదీష్ రెడ్డి కూడా పోయి హైదరాబాద్ లో కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ కౌన్సిలర్లు కూడా ఎవరు కూడా పోయినసారే ఆయన ఓడగొట్టినాం మేము. నేను నిలబడ్డందుకే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, అది ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు మాత్రం అసలు ఇంకా వచ్చే ఓట్లు కూడా రావు. మీరు మీ 43వ వార్డులో కౌన్సిలర్ గా మీ మేడం గారు మీరు గెలిచిన తర్వాత ప్రధానంగా ఈ వార్డులో మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? నేను గతంలో కూడా నేను ఓడిపోయినప్పుడు నేను ఈ పక్క మా సందుల్నే నేను చెప్పిన, నేను ఒకవేళ ఓడిపోయినా గానీ వాళ్ళకు కరెంటు స్తంభం లేదని చెప్పేసి వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దగ్గర ఒక 20 వైర్లు ఒక ఇంటికి వేలాడుతుంటే వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా తడిచి వాళ్ళ ఇంటి వరకు మొత్తం అందరికి షాక్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తే, నేను ఓడిపోయినా గానీ స్తంభం వేపిస్తా అని చెప్పిన. ఓడిపోయినా గెలిచినా వేపిస్తానా, నేను ఓడిపోయినా గానీ స్తంభం వేయించిన. కాబట్టి అప్పుడు నేను ఓడిపోతేనే పనులు చేసిన, ఇప్పుడు గెలిచినాక ఇంకేం చేస్తా అన్నది నేను ముందు చూపిస్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి కాంచని ఎలాంటి ప్రోత్సాహం? తీన్మార్ మల్లన్న గారు అయితేంది, ఒట్టేజానయ్య గారు అయితేంది ఫుల్ సపోర్ట్ ఉన్నారండి మాకు. ఎందుకంటే ఈసారి బీసీలు అందరూ ఏకమయ్యి ఇప్పుడు మాతోటే స్టార్ట్ అవుతుంది. మేము గతంలో కూడా అప్పుడు టీఆర్ఎస్ అనేది లేనే లేదు. అప్పుడు టీఆర్ఎస్ తరఫున కూడా నేను ఫస్ట్ కౌన్సిలర్ గా ఇక్కడ నిలబడి తక్కువ మెజార్టీ తోటి అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్పీ తరఫున మేము నిలబడి ఇప్పుడు
ఎప్పుడైతే టిఆర్ఎస్ ని ఎట్లా పైకి తీసుకొచ్చినామో దానికన్నా డబల్ టిఆర్పిని తీసుకొస్తాం. అందరం బీసీలం అందరం ఏకమవుతాం. సో మీరు చెప్పండి మేడం, ఇప్పుడు 42 సార్లు ఓడిపోయినారు కదా, మళ్ళీ ఇప్పుడు మూడోసారి 43వ వార్డులో కౌన్సిలర్ గా నిలబడాలి అనుకున్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది మేడం? అంటే జనరల్ గా ఎందుకు 2 సార్లు ఓడిపోయినాం కదా, మళ్ళీ మూడోసారి కూడా అవసరమా అనే భయం ఏమైనా ఏర్పడ్డదా, లేదు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నిలబడాలని నిర్ణయం తీసుకున్నారా? ప్రజలకి సేవ చేయాలని, మళ్ళీ అందులోటి 2 సార్లు ఓడిపోయినామని సానుభూతి అనేది కొంచెం ఉంటది కదా అన్నట్టుగా ఆలోచనతోటి మళ్ళీ బరిలోకి దిగినాం. ఓకే మేడం. సో మీకు మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మేడం? మహిళల నుంచి బాగానే ఉంది సపోర్ట్, అందరు మంచిగానే చేస్తారు. ఏమంటున్నారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు కానీ లేడీస్ కానీ? లేడీస్ ఏమంటారు అంటే, అప్పుడే ఓడిపోయారు మీరు, ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం, మిమ్మల్ని మర్చిపోలేదు, మేమే బాధపడుతున్నాం మీరు ఓడిపోయారని అని అంటారు. సో మీరు ఇక్కడ 43వ వార్డులో కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఏమేమి పనుల మీద దృష్టి పెడతారు మేడం? మా వంతు ఏదన్నా గానీ మేము ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ కౌన్సిలర్ 43వ వార్డులో మీరు కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏమేమి సమస్యల మీద దృష్టి పెడతారన్న? నాకు తెలిసి నేను గతంలో కౌన్సిలర్ గా గెలవకున్నా గానీ ఆ పనులన్నీ నేను చేస్తూనే ఉన్నా. ఎందుకంటే దోమలు అయితేంది, మనం స్ట్రీట్ లైట్లు అయితేంది, మన రోడ్లు కూడా బాగా లేకున్నా గానీ, గుంటలు ఉన్నా గానీ, ఎక్కడ ఏదైనా చెత్త ఉన్నా గానీ అవన్నీ నేను మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళే అక్బరే కౌన్సిలర్ అన్నట్టు వాళ్ళు ఉరికొచ్చి నాకు ఇక్కడ పనులు చేసి మొత్తం క్లీన్ చేసి పోతున్నారు. కాబట్టి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మాత్రం ఇది ఏందన్నది దీనికి డబల్ చేసి నేను చూపిస్తాను. మీ యొక్క 43వ వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటారు? చివరిగా నేను చెప్పేది ఏం లేదండి, చివరి అవకాశం నాకు ఒక్కసారి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని నేను ప్రజల్ని కోరుకుంటున్నా. గతంలో లాగా కాకుండా ఇంకా నేను ఎక్కువ సేవ చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం దీనికన్నా డబల్ నేను పనిచేసి చూపిస్తాను మీకు. నమస్తే అండి. 43వ వార్డు ప్రజలకి విజ్ఞప్తి, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాము, స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయాము. ఈసారి కత్తెర గుర్తుకి ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.